సోషల్ వెల్ఫేర్ డీడీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పరీక్షలకు విద్యార్థుల సన్నద్దతపై సమీక్షించారు. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ వసతి, భోజన సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పాలకొండలో భారీ ఎత్తున స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం చోటు చేసుకుంది. ఎంబీఏ విద్యార్థిపై బీటెక్ విద్యార్థులు దాడి చేసి గాయపరిచారు. క్యాంపస్లో మద్యం తెచ్చి తాగడమే ఇందుకు ప్రధాన కారణమని పలువురు విద్యార్థులు ఆరోపించారు. కృష్ణా జిల్లా గండిగుంట వద్ద వాటర్ ట్యాంకర్ ఢీకొని ఇద్దరు బాలురు మృతి చెందారు. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా ఉరవకొండ వడ్డెర్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వెంటనే అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలన్నారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం టమోటా మార్కెట్ వద్ద గంజాయి విక్రయిస్తున్న 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ వెల్లడించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ జరిగి ఒకరు మృతి చెందారు. మృతుడు సాయిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు రాముపై ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 15 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కడప జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న 4 వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 36 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు.